విశాఖలోని పెదగంట్యాడ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణ రద్దయింది. ఫ్యాక్టరీపై కాలుష్య నియంత్రణ మండలి చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సిమెంట్ ఫ్యాక్టరీతో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు ఆందోళన చేపట్టారు. అధికారులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కుర్చీలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ప్రజాప్రియ శాఖను వ్యతిరేకిస్తూ ఈ రోజు పెదగంటేరులో మొత్తం స్థానికులు ప్రజా సంఘాలందరూ కూడా ఈ రోజు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తాయి. ఆ ప్లకార్డులకు సంబంధించి ఆ యొక్క కరపత్రాలు కూడా ఈ రోజు దగ్ధం చేస్తూ కూడా ఈ రోజు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తారు. ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మాకొద్దు, మా ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అంటే కూడా ఇక్కడ ఉన్న స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటుగా ఇక్కడ స్థానిక నేతలు ఉన్నారు. వారిని అడిగి అసలు ఎందుకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తారనేది వారి మాటలో తెలుసుకుందాం. ఈ ప్రజాప్రియ శాఖను ఎందుకు అడ్డుకున్నారు? దీని ప్రధాన కారణం ఏంటి? ఇది పూర్తిగా కూడా ఇప్పటి వరకు కూడా కాలుష్యం, గంగవరం కాలుష్యంతోనే ఎంతో ఇబ్బందులు పడుతున్నాము. ఈ టైంలోనే మళ్ళీ మాకు ప్రమాదంగా మారినటువంటి అంబుజా అదాని అయినటువంటి అంబుజా సిమెంట్ మా పరిసర ప్రాంతాలు వస్తుంది. దీనివల్ల మా ప్రాణాలకి చాలా ముప్పు ఉంది. అనేక అనారోగ్యాలతో కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇంతవరకు కూడా ప్రజా ఆరోగ్యంతో చాలా చక్కగా ఓపికతోనే పోలీసులకి అధికారులకి సహకరించాం. అయినా సరే అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేస్తామని చెప్పకుండా ఇంతవరకు కాలయాపన చేస్తూ ప్రజా ఆగ్రహానికి గురవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే అదానికి కేటాయించిన భూములు రద్దు చేయాలి. ఈ అంబుజా సిమెంట్ మాకొద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు బొత్స పుష్పలత, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలని. ఈ రోజు ఈ గంటాడ ప్రాంతంలో ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు, ఎంతో మంది నిర్వాహకులు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పట్ల ఇలాంటి సిమెంట్ ఫ్యాక్టరీ ఎంతో బడాబాబులకి, ఆదాని అంబానీ కుంభకోణాల్లో ఉన్న డబ్బుతో మూలుగుతూ ఉన్న ఈ బడాబాబులకి కట్టి పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి ఇంతమంది పేద ప్రజలకి ఇంతమంది అనారోగ్య పాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఇంతమంది మహిళలు, పురుషులు, పిల్లలు, ప్రతి ఒక్కరు యువకులు కూడా ఇంతమంది తిరుగుబాటు చేస్తున్నారు. ఏ ఓట్లయితే, ఏ పేద ప్రజల ఓట్లతో అయితే గెలుచుకున్న ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి ఒక్క రవ్వ కూడా చేమకుట్టినట్టు కూడా ఈ రోజు లేదు. వాళ్ళు ఈ రోజు ఇంత ముమ్మరంగా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తుంటే ఏసీ మూలల్లోనూ పడుకున్నారో అయితే తెలియదు. ఇక్కడికి వచ్చి వీళ్ళ ఆందోళన చూసి, వీళ్ళ బాధలను చూసి పట్టించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మాణం చేస్తే ముందు తరాలకైతే ఆరోగ్యపరంగా బాగుండదు. కాబట్టి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించడానికి వీలు లేదు. ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రజా అభిప్రాయ సేకరణ ఏమైందన్నది మీరు ప్రత్యక్షంగా చూస్తా ఉన్నారు. ప్రజలు ఎంత ఆగ్రహంతో మాకు ఈ అభివృద్ధి వద్దు, మాకు ఈ పరిశ్రమ వద్దు, విధ్వంసకర అభివృద్ధి మాకు వద్దే వద్దు. ఇప్పటికే మా ప్రాంతంలో గంగవరం పోర్టు వచ్చింది. ఈ గంగవరం పోర్టు వల్ల ఈ పోర్టు నుంచి వచ్చేటువంటి విషతుల్య కాలుష్యాలు కానివ్వండి, ఇలా కాలుష్య బారిన పడి ఇప్పటికే మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి అనారోగ్య బాధలు పడతా ఉన్నారు. ఒకవైపు క్యాన్సర్, చర్మ సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, ఇటువంటి భయంకరమైనటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా సంభవించి మా ప్రాణాలు హరించుకుపోతున్నటువంటి ఈ నేపథ్యంలో అదానీ సంస్థకు చెందినటువంటి అంబుజా గ్రేడింగ్ సిమెంట్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మిస్తామని చెప్తా ఉన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం మీరు ఈ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మిస్తా ఉన్నారు? ప్రజలు స్వతహాగా కోరుకోవాలి అభివృద్ధి. ఈ ప్రాంతంలో పరిశ్రమ వస్తుందంటే స్వాగతించాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని సంతోషం వ్యక్తం చేయాలి. కానీ అటువంటి సంతోషాన్ని వ్యక్తం చేయకుండా ఈ రోజు ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజా అభిప్రాయ సేకరణ టెంట్ ఏదైతే ఉందో ఈ స్టేజ్ని మొత్తం ధ్వంసం చేసి ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి అధికారులందరినీ కూడా తరిమివేసి ఇక్కడికి వచ్చినటువంటి ఆ పేపర్స్ అన్ని కూడా చింపి ఇక్కడే దగ్ధం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధిని ప్రభుత్వాలు చేపట్టడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు కార్పొరేట్ సంస్థలకి లేకపోతే కొత్త పెట్టుబడిదారులకి కొమ్ము కాస్తామంటే ప్రజలు ఊరుకోరు, ప్రజలు తిరగబడతారు, మీకు సరైనటువంటి బుద్ధి చెప్తారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు ప్రజా అభిప్రాయ సేకరణ టెంట్ అంటున్నా కూడా శుభ్రంగా చిదగొట్టి అధికారులంటున్నా కూడా బయటకు పంపినటువంటి
పరిస్థితి ఉంది. ప్రభుత్వాలకు చంద్రబాబు నాయుడుకి కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ కూడా తెలుసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని కూడా తరిమి కొట్టే రోజులు కూడా దగ్గర పడతాయి. ఉదయం ప్రారంభించినప్పటి నుంచి కూడా వీరు ఎప్పటికప్పుడు మొత్తం ఈ ప్రజాప్రయ సేకరణని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా ప్రధాన ద్వారం దగ్గర మొదట అడ్డుకున్నారు. ఆ తర్వాత లోపలికి వచ్చేందుకు కూడా ఎవరిని కూడా బయటించి అక్కడ అడ్డుకున్నారు. లోపలికి వచ్చిన తర్వాత కనీసం ప్రజాప్రయ సేకరణ చేపట్టకుండానే మొత్తం అంతా కూడా స్టేజీలు కావచ్చు, ప్రధాన ద్వారం దగ్గర కావచ్చు, ప్లకార్డులు కావచ్చు, కరపత్రాలు సైతం ధ్వంసం చేశారు. ఇది ప్రజాప్రయ సేకరణని మేము అడ్డుకోవడం కాదు, దీన్ని ప్రజా నిరసనల ద్వారా మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు శాశ్వత సతీష్ షేబీ ఆంధ్రజ్యోతి విశాఖ.